మన దగ్గర చేస్తున్నారు. మరి వారికి మన తరఫు ఆత్మీయ స్వాగతం అందుకు మీ తర్వాత ఎవరు మాట్లాడలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో వరకట్టని ఏం చేసినట్టు తెలుసుకోవాలి. మనకు నిజమే కదా చెప్పమ్మా, ఏం బాధ చెప్పు. ఆ బాధ మనకి తెలిసినా చెప్తారు. పోవాలన్నా చెప్పమ్మా అది చెప్తున్నారు వాళ్ళమ్మ. అందరూ విన్నపాటే కేవలం సరదా కోసం తప్పిది పట్టకండి. నన్ను కేవలం సరదా కోసం వెళ్తారు. పిల్లలకు చిన్న కాలు కనిపిస్తున్నారు. మరి హరీష్ ఈరోజు గారు ఒక మంచి ఆ బాటిల్తో నీళ్లు తాగాలి. మీరు ఇంతటి గొప్ప శిక్షణ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి ముందు కార్యక్రమాలు ఒక నేతృత్వంలో ముందే వీటిని దానికి మార్పిచ్చే అవకాశాన్ని ఈరోజు ద్వారా సార్ ఇక్కడ ఒక ఏర్పాటు చేస్తే నేతృత్వంలో మిగతా వాళ్ళ కూడా మార్చే అవకాశం ఉన్న ఇక్కడ ఉద్యోగిన ఆ అవకాశాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాను. తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే సత్యసాయిబాబా భారతదేశాన్ని దాటి ఒక్కసారి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు అనుకుంటాను. అంతకుమించి అతను ఏ దేశానికి వెళ్ళలేదు. తల్లి చెప్పింది, నాన్న నువ్వు ఇతర దేశాలు తిరుగుతూ ఉంటే మన దేశం గురించి ఎట్లా అని చెప్పాను. ఆ రోజు నుంచి భారతదేశం నుంచి ఒక్క అడుగు కూడా పక్క ఏ ఇతర దేశంలో వేయలేదు. కానీ వేయినంత మాత్రాన 180 దేశాల పై తెలుగులలో భగవాన్ సత్యసాయిబాబా భక్తులు ఉన్నారంటే ఆశామాసం విషయం కాదు. కానీ అందరూ కూడా స్వామిజీలు గురుజీలు వెళ్తుంటారు, అన్ని దేశాల్లో తిరుగుతుంటారు. భగవాన్ సత్యసాయిబాబా తల్లికి మాట ఇచ్చారని చెప్పి ఈ దేశాన్ని దాటిపోలేదు. తల్లి మాట నీకేదో తీర్చాలని చెప్పడంతో అనంతపురం జిల్లాలో ప్రభుత్వం కూడా చేపట్టలేని కార్యక్రమాన్ని భగవాన్ సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు. అది బాబా యొక్క గొప్పతనం. అలాగే మనము ఈరోజు విభూతిలు ఇచ్చాము. వాస్తవంగా నాకు ఎవరో తెలియదు. మానంది పూజారి ఫోన్ చేశాడు 3 రోజుల క్రితం, గురూజీ ఇట్లా నా దగ్గరికి వేరే వ్యక్తి పుట్టపట్టి నుంచి ముగ్గాడు, బాబా విభూతి ప్రసాదాన్ని బాబా చిత్రపటాన్ని గొప్పగా చెప్పాడు. అంటే నేను చేస్తాను, నీకేం తెలుసు, వాళ్ళకేం తెలుస్తుంది, ఏమో గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఏమన్నాడో నీకు ఇస్తున్నాను. అంటే చూడండి, పుట్టపట్టి నుంచి మనకు తెలియకుండానే స్వామి ఎవరు నిస్వార్థంగా ఒక కార్యక్రమం చేస్తున్నాడు, యోగా సభ్యులన్నా అంత బాగా చేస్తున్నారు అని చెప్పి స్వామి ప్రసాదాన్ని కూడా మనకి ఇక్కడికి పంపడం జరిగింది. బాగా మాట్లాడుతుంది. మాకు ఏమంటే మేము చిన్నప్పటి నుంచి చదివింది మొత్తం హైదరాబాద్. అంటే నేను అడిగిన ఎప్పుడు నుంచి వచ్చాను. కానీ మనకు ఏమంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మేము వీడియోలో దిగినాము, అదే చేస్తున్నాము. మనం తక్కువ మాట్లాడతాం, కానీ మన లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ మనమైతే ఖచ్చితంగా ఏ పని చేసినా ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే అది గురించి కూడా తెలుసు. కొంతమంది అంటే రావడానికి కొంతమంది ఏమంటే మన అన్న చెప్పినట్టు లేదన్నా ఇదంటే నేను అట్లా ఏం లేదు. మీరు ఎప్పుడన్నా రావచ్చు, మన ఆఫీసు మీకు హక్కు ఉంది, మీరు మాకు ఓట్ వేసారు, మీరు గెలిపించారు, దానికోసం మీకు చెప్పింది మీరు బట్టి ఎట్లా అవసరానికి మీరు మాకు తెలిసి కూడా మాకు ఏమన్నా పడితే ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఈరోజు ఎందుకంటే డాక్టర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పటి నుంచి కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. దానికోసం దశగిరియాలని ఎప్పుడు చూస్తుంటాను. కంపల్సరీ అయిన ఏదైనా సేవ ప్రోగ్రాంలో ఉంటారు. దానికోసం ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు అన్న. అతని గురించి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే